ఇది ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తాం. డయావో మాల్ 31 డిసెంబర్ 25కు పూర్తి చేస్తాం ఈ ఇయర్. అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. చిన్న పెద్ద వర్క్లన్నీ కూడా డిసెంబర్ 26 కాకుండా నేనేమన్నా జూన్కి పూర్తి చేయమన్నాను. లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా 26 జూన్కి పూర్తి చేస్తాం. 26 జూన్కి అది అవుతుంది. రైట్ కనెక్టివిటీస్ చాలా వరకు అయిపోయినాయి. ఇది కూడా 26కు జూన్కి పూర్తి చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక్క ఈసీఆర్ఎఫ్ క్యాప్ 2 మెయిన్ డ్యామ్, ఈ డ్యామ్ మాత్రం 2027 డిసెంబర్ పెట్టారు. దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను. అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప 27 జూన్కే పూర్తి చేయమన్నాం. జూన్ కాకుండా ఏప్రిల్కే. ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఫేజ్ 1A, ఫేజ్ 2 1B, 1A 1B ఇవన్నీ పీడిఎఫ్లు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ జరగాలి. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ అయితే చాలా వరకు పూర్తి చేశారు. ఇంకా కొంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఒకసారి చూసినప్పుడు ఫేజ్ 1A మొత్తం ఇంకా 972 కోట్లు ఖర్చు పెడితే 20,946 పీడిఎఫ్లు ఇచ్చి దగ్గర 26 R&R కాలనీస్ పూర్తయినాయి. ఇంకొక 49 R&R కాలనీస్ పూర్తి చేయాలి. వీళ్ళల్లో ఇప్పటికే 14,359 మందిని షిఫ్ట్ చేశాం. ఇంకొక 6,577 మంది షిఫ్ట్ చేయాలి. ఇవి పూర్తి చేయాలంటే పాత రేట్లకు ఎవరు రాలేదు, అది క్యాన్సిల్ చేశాం. దీని మీద ఒక 500 కోట్లు ఎక్కువ అవుతా ఉంది. 972 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1A ఉండే వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తాం. అది ఈ ఇయర్ నవంబర్కి పూర్తి అవుతుంది. ఫేజ్ 1B ఇక్కడ మీరు చూస్తే 48 హ్యాబిటేషన్లో 6 మండలాల్లో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమైనింగ్ పీడిఎఫ్లు దగ్గర మనం చూసినప్పుడు ఒక 15 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. గ్రామ సభలు కూడా పెట్టారు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. R&R స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం డిసెంబర్ అన్నారు, కానీ నేను 26 జూలై లోపల పూర్తి చేయమన్నాను. దీనికి కూడా ఒక ప్రోగ్రాం తయారు చేశారు. దీనికి ఒక 4,925 కోట్లు అవుతుంది. రెండు కలిపితే 6,270 కోట్ల రూపాయలు R&R, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అయితే అక్కడికి పూర్తి అవుతుంది. ఇది ఫేజ్ 1 41.15 వరకు. ఒరిజినల్ గా మనకు శాంక్షన్ అయింది 45.74. ఇది అవుతానే దాన్ని టేకప్ చేసి అప్పుడు మెయిన్ గా మనకు వచ్చేది ఓవరాల్ గా ల్యాండ్ ఎక్విజిషన్ R&R పే చేయాలి. ఇప్పటికే చాలా వరకు ఫేజ్ 1లో అవుతుంది, కానీ మొత్తం కావాలంటే నీళ్లు ఇంపౌండ్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు
ఈ యొక్క ఇప్పుడే ల్యాండ్ ఎక్వేషన్ ఆఫీసర్స్ కూడా పిలిపించాను, R&R వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చాను. నాట్ ఈవెన్ వన్ కంప్లైంట్ రాకూడదు, అందరికీ న్యాయం జరగాలి. టోటల్ ఆధారంగా అథెంటికేషన్ చేసుకొని డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసి ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ జరగడానికి వీలు లేదు, ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. దీన్ని డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేయమన్నాం. ఆ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేసి ఇది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి ఫేజ్ 1 అయితే నేను చెప్పినట్టు 26 జూలైకి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఓవరాల్ ప్రాజెక్ట్కి ఎట్లా ముందుకు పోవాలో ముందుకెళ్తాం. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులతో 41.15 మీటర్లు, దీనికి కావాల్సిన ల్యాండ్ ఎక్వేషన్ R&R